ఫీడే మహిళల చెస్ ప్రపంచ కప్ పోటీలో 19 ఏళ్ల క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించి 2025 ఛాంపియన్గా నిలిచారు. ఫైనల్లో కోనేరు హంపీపై దివ్యా దేశ్ముఖ్ ఫైనల్లో విజయం సాధించింది. తొలిసారి ఫిడే మహిళల ప్రపంచ కప్ భారత్ దక్కించుకుంది. చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్లో కోనేరు హంపీ, దివ్యా దేశ్ముఖ్ ఇద్దరు భారతీయులు తలపడడంతో ఛాంపియన్ కప్ ఇప్పటికే భారత్ ఖాతాలో పడిపోయింది. దివ్యా దేశ్ముఖ్కు పలువురు అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సూక్ష్మకారుడు వెంకటేష్ తనదైన శైలిలో సూక్ష్మ చెస్ బోర్డును తయారు చేసి ఇరువురు అధికారులకు క్రీడాకారులకు అంకితం చేశారు. వరల్డ్ కప్ ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు భారతీయులు ఫైనల్కి చేరటం జరిగింది. మన భారతదేశానికి కప్పు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నా తరపు నుంచి కూడా నా వృత్తితో నాకున్న ఇదితో 3x3 సెంటీమీటర్ సైజులో చెస్ మ్యాటు అలాగే కాయిన్స్ తయారు చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఉండే పాన్ సైజు 2 మిల్లీమీటర్స్ అతి సూక్ష్మంగా ఉంటాయి ఇవి. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో తలపడుతున్న కోనేరు హంపీ గారు, దివ్యా దేశ్ముఖ్ గారు మన భారతదేశం తరఫున ఫైనల్కి వెళ్ళినందుకు గర్విస్తున్నాము. అలాగే మన రాష్ట్రం తరఫున కోనేరు హంపీ గారు ఆడుతున్నారు కాబట్టి, మన ఆంధ్రప్రదేశ్ వారు కాబట్టి కోనేరు హంపీ గారు గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. నేను గతంలో కూడా వరల్డ్ కప్పు జరుగుతున్న సమయంలో అతి సూక్ష్మంగా వరల్డ్ కప్పు క్రికెట్ బ్యాటు, బాలు, స్టెమ్స్, గ్లౌజులు, హెల్మెట్ తయారు చేయడం జరిగింది. అలాగే విజయస్తూపం 75 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విజయస్తూపం తయారు చేశాను. అలాగే గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ప్రతిమ, రాట్నము, స్వచ్ఛ భారత్కి సంబంధించిన పరికరాలు ఇలా అనేక రకాలు తయారు చేయడం జరిగింది.